ఆ కాలంలో ఏదైనా లారీలు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఢిల్లీకి కానీ బీహార్కి కానీ వెళ్ళాలి అని అంటే దాడి దోపిడీలకి భయపడి వెళ్ళేవి కాదంట. కానీ ఒక ట్యాగ్ ఉంటే మాత్రం బీహార్ కాదు మొత్తం యావత్ భారతదేశం అంతా తిరిగి లారీ రావచ్చు. ఆ ట్యాగ్ పేరే విఎంఆర్, వంగవీటి మోహన్ రంగా. అంటే రంగా గారి తాలూకా ఎవరైనా టచ్ చేయాలి అంటే ఒక విజయవాడలోనో ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశంలో ఎక్కడైనా సరే ఈ నిల్లాల కోసం పోరాటపడినటువంటి నాయకుడు వంగవీటి మోహన్ రంగా. అటువంటి గొప్ప నాయకుడికి ఈ గోదావరి జిల్లాల నుంచి స్నేహితుడు కావచ్చు, శిష్యుడు కావచ్చు, సోదరుడు కావచ్చు, అత్యంత ఆప్తులుగా మెదిలినటువంటి మనుషుల్లో ప్రప్రథముడు నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అని చెప్పుకోవడానికి చాలా గర్విస్తున్నాను. అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా వంగవీటి రాధన్న కోసం కూడా మీకు ఒక మాట చెప్పాలి. మేము రాధాబాబు అని పిలుచుకుంటుంటాం. యాక్చువల్గా వయసులో ఆయన నాకన్నా పెద్ద ఆయనే, కానీ విజయవాడలో అందరికీ ముద్దుగా రాధాబాబు అని పిలవడం అలవాటు. రాధాబాబు ఒకసారి హైదరాబాద్ లో ఫంక్షన్ లో ఒక సినీ నటి కనిపించి నన్ను అడిగింది, ఏంటి నేను విజయవాడ వెళ్తాను ఎప్పుడు రాధాబాబు అంటావు, ఆయన ఏమో చూస్తే ఎప్పుడు అంత సుఖనెత్తనంగా ఉంటాడు, ఫాస్ట్ గా ఉంటాడు అని చెప్పి నన్ను అడిగింది. ఆవిడకి ఆ రోజు చెప్పాను నేను, రాధాబాబు చూడటానికి సుఖమెత్తగానే ఉంటాడు, రాధన్నకి ఏది అవసరం లేదు, ఒక కనుసైగా చేస్తే చాలు, నాలాంటి వేల మంది తమ్ముళ్ళు ఆయన కోసం ప్రాణాలు ఇవ్వడానికి తన తండ్రి విషయంలో ఏదైతే అన్యాయం జరిగిందో అది మనసులో పెట్టుకోకుండా వచ్చే తరం కత్తి పట్టుకోకూడదు, కలం పట్టుకోవాలి, అప్పుడే వాళ్ళ భవిష్యత్తులు బాగుంటాయని చెప్పి ఒక గొప్ప ఆలోచనతో వంగవీటి రాధన్న ఎంతో విషయాల్లో ఎంతో గొప్పగా ఆలోచించి ఎన్నో విషయాలు జీర్ణించుకుని ఈ రోజున ముందుకు వెళ్తా ఉన్నారు. రంగా గారి ఆశయ సాధనలో వారితో పాటు మనందరం కూడా మంచి పాత్ర వహించాలని, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మరో పెద్దలు మా దాడిశెట్టి రాజన్న, మా జ్యోతుల నవీన్ అన్న, ముగ్గురిని అలా చూస్తుంటే చాలా మన యువతరాన్ని ముందుకు నడిపించినటువంటి త్రిమూర్తులుగా కనబడతా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో అందరం మంచి బాటలో వెళ్ళాలని, ఏదైతే రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇక్కడ అందరం చేరామో ఆ రంగా గారి ఆశయ సాధనలో మనందరం కూడా మంచి పాత్ర వహించాలని